G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ ని పీఎం ని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం సీఎం రేవంత్. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ కు తేడా ఉంది విజయ్ దేవరకొండ. తెలంగాణ ప్రాంత అస్తిత్వ వనరుల సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటైన సంస్థ తెలంగాణ జాగృతి అని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రాంత అస్తిత్వ పరిరక్షణ, తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ, తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైరుధ్యం యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. అనేక సందర్భాలలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్పినటువంటి అనేక అంశాలను కూడా ఒక ప్రాతిపదికగా తీసుకొని వారు చూపినటువంటి బాటలో ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఎట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను దారిదీపాలుగా, మార్గదర్శకాలుగా ఎన్నుకొని వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఆగస్టు 6వ తారీఖు అంటే ఇవాళ. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందే అనుకోకుండా పాపం సార్ జీవితకాలం కలగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాకముందే ఆయన జరిగిపోయినటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ జాగృతి ఒక సంకల్పం తీసుకున్నది. పెద్దలు జయశంకర్ గారి పుట్టినరోజుని ఎప్పుడూ కూడా ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండుగలాగా తెలంగాణ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా ఉండాలంటే జాగృతి ఆవిర్భావ దినోత్సవం కింద జయశంకర్ సార్ పుట్టినరోజును ప్రతిసారి జరుపుకోవాలనుకున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఆగస్టు 6 అంటే మా తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని నిరంతరం తలుస్తూ మరి వారు తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. బెట్టింగ్ యాప్స్, మనీ లాండరింగ్ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను గేమింగ్ యాప్ కోసం ప్రచారం చేశా. కొన్ని గేమింగ్ యాప్స్ చట్టబద్ధమైనవి. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్కు తేడా ఉంది. ఈడీ నన్ను అడిగిన అకౌంట్, కంపెనీ లావాదేవీల వివరాలు ఇచ్చాను. నా సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారు. దేశంలో ఏది తప్పో ఒప్పో చెప్పేందుకు కోర్టులున్నాయి అని అన్నారు. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్, స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి, బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 సర్కిల్, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే
లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ, నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. 30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులు 3వ రోజు బంద్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని కార్మికుల ఫెడరేషన్ సంఘం కలవనున్నారు. ఇప్పటికే ఆయనని కలిసిన సినీ నిర్మాతలు కార్మికులకు 30% వేతనాలు పెంచడం కుదరదని, ఇప్పటికే కార్మికులకు రోజువారీ యావరేజ్ 2,000 రూపాయలు ఇస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఇలా సడన్ గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేసేసరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో కానీ ఫెడరేషన్ సెక్రటరీతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకుని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తిలో డెఫినెట్గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాష్ట్రపతిని పీఎం మోదీ, అమిత్ షా ఒత్తిడి చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఢిల్లీ వచ్చాం. మేము రాహుల్ గాంధీ ప్రో ఓబీసీ, కానీ మోదీ యాంటీ ఓబీసీ. రిజర్వేషన్లకు ఇప్పుడు ఒప్పుకోకపోతే మోదీని ఓడించి రాహుల్ని పీఎంని చేసి సాధించుకుంటామని తెలిపారు. Tell that we are waiting for education employment reservation 42% OBCs and political reservation in local bodies 42%. Two bills are pending with President of India. We have waited long more 4 months, but they have not accepted. Now we are demanding, parliament is going on, सड़क से लेकर संसद तक हम तो लड़ाई जारी है. So we are fighting from road to parliament. So our demand is that they have to clear those bills. Education employment reservation 42% and political reservation in local bodies 42%. Till now they have not cleared, and also we have asked appointment of Rashtrapati. Till now we have not got any appointment. I think 2 days back Narendra Modi ji and Amit Shah ji, they have met Rashtrapati ji. I think they are pressurizing Rashtrapati ji to not to give appointment to Telangana people. Now we are here, entire cabinet, parliament members, MLCs and MLAs, most of the rural nook and corner OBCs are here. We are pro OBC. Rahul Gandhi is pro OBC. Narendra Modi is anti OBC. This is the fight between pro OBC anti OBC. So we will see how to get this reservation. If Modi is going to accept, it is fine. Otherwise we will defeat him coming election and we will make Rahul Gandhi as a Prime Minister. We will get that 42% reservation in all over India. Why do you Thank say you. that PM is anti-OBC? Why do you think that? Because of his actions. Action speaks. So he is least bothered about Jati Ganana. We have demanded that. So he is not replying. He is not taking up discussion in Lok Sabha or Rajya Sabha. So it indicates his intention. So these indications are there against OBC. So now we wanted to fight against Modi ji and NDA government.
Mr. Reddy, BJP is saying that this is a conspiracy for vote appeasement because you're giving only 5% for OBC and 10% for Muslims. They are saying this. What is your? I'm challenging whoever is the Minister of Bharatiya Janata Party. Bandi Sanjay has said this. Bandi Sanjay or Kishan Reddy, they are illiterates, I can say. Why? Because ask them to go through my bills. Governor has accepted our bills. If there is anything for reservation separate for Muslims or any other thing, it is just impossible to accept Governor of Telangana. So it is approved by the Governor of Telangana. How come they are making allegations against Government of Telangana? So it's a political stunt. So it is not going to save Bharatiya Janata Party, this political stunt. Will you go in the state of Tamil Nadu, sir? Because 9 Yeah, that is one formula. My point is that why that formula? Why don't you amend our act? Already you have amended for EWS. Why can't for OBCs? We are not taking any others reservation. So we are their legitimate right. We wanted to give their legitimate right. So Rahul Gandhi is trying to get the legitimate right of OBCs. Modi is refused to give that legitimate right to OBCs. That's all. What will be your future strategy if they So we'll decide tomorrow morning. ఇంద్రమ్మ అంటే అమ్మ అనే పిలుపులో ఉన్న మధురం, అమ్మ అనే పిలుపులో ఉన్న అనుబంధం. ఇంద్రమ్మ సొంత తల్లి కాకపోవచ్చు, కానీ కన్న తల్లి కంటే ఎక్కువ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ అమ్మ అనే పదంలో ఉన్న మధురం, అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం. ఇందిరమ్మ మన కన్న తల్లి కాకపోవచ్చు, సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను, గిరిజనులను, దళితులను చూసుకున్నది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది. ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు ఈ దేశంలో కంప్యూటర్ను ప్రవేశపెట్టిండు. ఆయన మిత్రుడు శామ్ పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టిండు. ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ, ఐటీ టెలికాం మినిస్టర్గా శామ్ పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ని, టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు, చౌదరులు, నాయుడులు, రావులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీని శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్, ఐటీ టెక్నాలజీ విప్లవమే, కంప్యూటర్ విప్లవమే, ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి, ఓ చౌదరి, ఓ నాయుడు, ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ విప్లవం, అదే విధంగా కంప్యూటర్ విప్లవం. ఎన్నో నెలల నుండి జీతాలు రాక అప్పుల పాలు అయ్యాము, అప్పులు చేసి గ్యాస్ బిల్లులు, గుడ్ల బిల్లు మేమే కడుతున్నామంటూ ఆవేదన. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మధ్యాహ్న భోజన కార్మికులు. జీతం వస్తారో ఏం లేవు, ముందు అప్పుతో గుంజుకొస్తున్నాము అని చేస్తున్నా, మాకు జీతమే వస్తుంది సార్. మొత్తానికి అప్పుల పాలవుతుర్రు. మరి అప్పుల పాలవుతున్నాము, ఎట్లా చేయాలి? కట్టెల మీద చేస్తే వచ్చేవద్దు అంటారు, మరి ఎట్లా చేయాలి? అది కూడా గ్యాస్ 1000 రూపాయలకు అయింది, మరి ఏం లాభం? మా అప్పు గుంజుకొచ్చి గ్యాస్ బిల్ కూడా మీరే భరిస్తుర్రా? అవును, 2000, అది కూడా 2000. ఎట్లా చేయాలి? గ్యాస్ బిల్లు మీరే, ఎక్స్ బిల్లు మీరే, అని మరి బియ్యం ఒకటి వాళ్ళది. ఆ బియ్యం అన్న మంచిగుంటానే? ఏం మంచిగుంటది బియ్యం? బియ్యం ఇస్తామంటున్నారు, ఎట్లా చేయాలి? 60-50 రూపాయల కిలో టమాటాలు, కూరగాయలు ఎట్లా ఉన్నది? అంటే ఇప్పుడు ఆ బియ్యం ఆ ఎమ్మెల్యే కొడుకులు కావచ్చు, ఆ మంత్రుల కొడుకులు కావచ్చు తింటారా? అవి ఎట్లా వాళ్ళు తింటారు, వాళ్ళు మంచి తింటారు. మాకేమో 2000కు 3000 చేయాలంటారు, ఎట్లా చేయాలి? అంటే ఇప్పుడు స్కూళ్ళలో చదివేది పేద పిల్లలే చదువుతారు, ఆ పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ పెట్టు న్యాయమేనా? ఎట్లా న్యాయం అవుతుంది? చెప్పాలి కదా, పైలో చెప్తున్నా పోలీసులు పట్టుకోపోతున్నారు, చెప్తే పోలీసులు పట్టుకోపోతున్నారు, నడుని అంటున్నారు. మరి ఏం చేయాలి? మేము దొంగతనం చేస్తున్నామా? కష్టం చేస్తే మాకు జీతం ఇస్తలేరు, ఏం చేయాలి? మేము మా ప్లేస్ లో వాళ్ళు ఉండి వాళ్ళకు కూడా తెలిసిపోతుండే ఎట్లా తిప్పులు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం. మా ఇంట్లో కూడా మళ్ళీ ఏం చేయం, మేము ఎంత మంచిగా చేస్తున్నాం. గత డిసెంబర్ నుండి బిల్లులు, జీతాలు ఇవ్వలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన కార్మికురాలు. వాళ్ళు ఇచ్చే బియ్యంలో కూడా చాలా పురుగులు వస్తున్నాయి, మళ్లీ పురుగులు వస్తే ఊరంతా మా మీదకు వస్తున్నారు, పై అధికారులను ఏంటని అడిగితే ఇలా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డ మధ్యాహ్న భోజన కార్మికురాలు. టిఫిన్ బిల్లు దయచేసి మాకు ఇయ్యండి సార్, జరా బిల్లులు రాక
సార్ డిసెంబర్ సంది బిల్లులే లేవు ఇప్పటిదాకా. పోయిన డిసెంబర్ డిసెంబర్ సంది గుడ్ల బిల్లు ఇప్పటిదాకా లేదు. మరి ఎట్లా మీకు ఇంకెట్లా అంటే అప్పులు గుంజుకొస్తున్నాం పెడుతున్నాం. మిత్తులకు తెచ్చి పెడుతున్నాం సార్. ఎంతగానో తెచ్చి పెట్టాలి మిత్తులకు. ఏం లాభం ఉన్నా చెప్పు. మాకు 3,000 ఇస్తామంటారు. 3,000 కూడా ఒకసారి ఇయ్యారు. ఒకసారి ఒక నెల వేస్తారు 2,000, ఒక నెల ఒకసారి వేస్తారు 1,000 రూపాయలు. అట్లా 1,000 రూపాయలు 2,000 వేస్తే మాకు ఏమిటికైతే సార్? కష్టపడి పొగల పని చేయాలి. గ్యాస్లు ఇస్తామంటారు. గ్యాసులు లేవు. ఇదివరకు కట్టెలు తీయమంటారు. మళ్ళీ పొయ్యిలకి వెళ్ళి కట్టెలు తీస్తే వంటలు ఎట్లా చేయాలి? పైనుంచి వచ్చే బియ్యం అన్న మంచిగా వస్తుంది. బియ్యం ఒక్కటి వస్తాయి. చిన్న పురుగులు రావు సార్ అందులో. బియ్యం కూడా సక్కంగా వచ్చే ఒక్క బియ్యం కూడా సక్కంగా ఎట్లా చేస్తామంట? పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి. మళ్ళీ ఒక పురుగు వస్తే పురుగు వచ్చిందంటే ఊరందరూ కలుస్తారు. ఊరందరూ ఉరుకోసారు పురుగు వస్తే. ఎంతగానం చేయాలి మేము? అంటే మన ఇళ్లలో తినే ఫుడ్ లెక్క వాళ్ళకి పెడితేనే కదా వాళ్ళు ఆరోగ్యంగా. సార్ మేము అంతకన్నా భయంతో పెడతాం. అంతకన్నా భయంతో పెడతాం. ఇళ్లలో ఇంకా కొంచెం అడ్డం దడం అనుకున్నాం కానీ మంది కోసం భగవంతో పెడతాం. మరి మీరు పై అధికారిని అడగరా ఎందుకు ఈ పురుగుల బియ్యం? ఏడాడుగా సార్ అడిగితే ఇట్లా అరెస్ట్ చేస్తారు. మీటింగ్ లో కొత్త అరెస్ట్ చేస్తారు. ఏడో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఏడో మాట్లాడాలి. ఇగో మీటింగ్ వచ్చిన అక్కడ తీసుకోపోతారు. నడువండి ట్రైన్ ఎక్కుండి అది ఎక్కుండి ఆర్డర్ ఇది ఎక్కుండి ఆర్డర్ ఏడుకోవాలి మేము. ఇబ్బంది కదా సార్. మరి ఇప్పుడు మీటింగ్ వస్తే దొంగలు ఇప్పుడు మా తాను సగం మంది పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. పోలీస్ స్టేషన్ మేము ఇప్పుడు మీటింగ్ వచ్చేటోళ్ళ ఏడా వికారాబాద్ మండలం అది పూరుడు మండలం అది మనగూడెం పోలీస్ స్టేషన్ లకు దొరకపోయింది కొంతమంది. మేము వచ్చినాం ఎట్లా అట్లా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా ఉండేనమ్మా? అప్పుడు ఇంతగానం లేకుండా సార్. ఇప్పుడే వచ్చింది ఇంతగానము. అప్పుడు చేసిన కష్టం అని వస్తుండే. ఇప్పుడు చేసిన కష్టం కూడా మేము మేడికెళ్ళి గుంజుకొచ్చి పెట్టాలి సార్. మేము గరీబ్ వాళ్ళం. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులను ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే నేను నిర్భయంగా ఎదురు తిరుగుతానని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు. త్వరలోనే వారి బండారం బయట పెడతా. నేను పదవుల కోసం దిగజారి ప్రవర్తించే వ్యక్తిని కాదు. మంత్రి పదవి రాలేదని నేను ఇలా మాట్లాడుతున్నా అని కొందరు అంటున్నారు. కానీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని ఇచ్చిన హామీ మేరకే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. 20 నెలల నుండి ప్రతిపక్షాలను తిట్టి ఆ తిట్లు వినలేక ప్రజలు రేవంత్ రెడ్డిని అసహ్యించుకుంటున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. నాయకులు, అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్నా. నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి,
ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న దర్శనంతో చెప్తున్నా. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. మాకు జీతాలు ఇవ్వండి అంటూ కడతడి పెట్టిన వృద్ధ మధ్యాహ్న భోజన కార్మికురాలు. ఏదైతే అది అయింది. మమ్మల్ని అరెస్టు చేసినా సరే మాకు జీతాలు ఇచ్చే వరకు కదిలేది లేదు. సంవత్సరం నుండి గుడ్ల పైసలు ఇవ్వడం లేదు. 11 నెలలుగా జీతాలు లేవు అంటూ కడతడి పెట్టిన మధ్యాహ్న భోజన కార్మికురాలు. ఈ వయసులో కూడా వంటలు వండుతానవా? ఉండాలి. ఏ కొడుకు పెడతాడు, ఏ కోడలు పెడతాది మాకు. మాది సగిత్త ఉండాలి. దినాలు మేము చేసుకొని తింటాం. ఆడికెళ్ళి మేము ఏడబడి సచ్చినాం. మీకు అభ్యంతరం లేదు. కొడుకులకు కోడళ్ళకు ఎందుకు హక్కు లేదు? ఈ గవర్నమెంట్ ఏం తీస్తుంది? అడగాలి, మీరే తీయాలి. ఓట్లయితే అమ్మ పెళ్ళం పువ్వులు వేసుకుంటు. కానీ ఇప్పుడు ఎట్లా మాకు ఏమి సొమ్ము లేక, సోంకు లేక, బట్ట లేక ఇంటికి వండి పెట్టాలి కూర్చున్నాం. మేము ఏడికైనా ఆడికే మమ్మల్ని ఆరాశ చేసి 6 నెలలు మా పిల్లలు, మా మొగలు అందరం అన్ననే కూర్చుంటాం. ఎన్ని రోజుల నుంచి రావట్లేవు బిల్లులు? 10-11 నెలల సంది రాకపోతే 1 సంవత్సరం గుడ్ల పైసలు లేవు. మరి ఏడికెళ్ళే వాళ్ళే? ఈయన మమ్మింటాడా, మా అమ్మ మింటాడా ఇస్తాడు? మేము ఏడ్చుతున్నాం. మేము కలకల ఏడ్చుతున్నాం. అనాలే అయితే గుడ్డిస్తా అంటాడు, గుడ్డల బంక పైసలు ఇయ్యాడు. అమ్మ గాసిస్తా అంటాడు, గైపు చేస్తాడు. ఏంది రెడ్డి? ఏం రెడ్డి? ఈ కాంగ్రెస్ లంజావులు ఏం చోటుకొచ్చా తప్పలేదు. ఎందుకు అంత కోపం వస్తుంది? మాకు మేము పైసా లేక, ఫలం లేక, అయ్యా నీ కాలు మొక్క బిడ్డ 10 రూపాయలు అని మొక్కుతున్నాం. ఇబ్బందులు ఉన్నాయి. అయితే అన్ని మాకు అప్పు చేసినామంటే ఇప్పుడు మా పిల్లలు మా ఇంట్లోకి రానిస్తలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ ని పీఎంని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం సీఎం రేవంత్. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ కు తేడా ఉంది. విజయ్ దేవరకొండ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్.